హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ రత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి నిఖిల్ కావలి గురించి లేటెస్ట్ అప్డేట్ చేసేద్దాం. చూడబోయే ముందు నిఖిల్ వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ చేశాడు, విక్రమాన్ డ్యూటీ. ఆ విక్రమాన్ డ్యూటీ గురించి మనకి ఆల్రెడీ తెలుసు. అది ఇంకో 4 ఎపిసోడ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకో 4 ఎపిసోడ్స్ వస్తాయన్నమాట. సో ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి ఒకటి వస్తుంది కదా, అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకో 3 ఎపిసోడ్స్ 2 ఎపిసోడ్స్ ఎక్స్ట్రా కూడా అప్లోడ్ చేశారు. యాక్చువల్ నేను ఇప్పటివరకు చూసినంత వరకు అయితే, అంటే 'బిగ్ బాస్‌కి' దీనికి కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్‌గానే ఉంది. ఫుడ్ అయితే వాళ్ళు వండుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇప్పుడు ఒక 3 పెయిర్స్‌ని మాత్రం 6 మొత్తం వచ్చేసి 10 మెంబర్స్ 10 పెయిర్స్. ఆ 10 పెయిర్స్‌లో ఒక పెయిర్‌ని ఫస్ట్ ఎలిమినేట్ చేశారు. అంటే వాళ్ళు ఆఫ్‌కోర్స్ వాళ్ళు లోపలికొస్తారని చెప్పి మనకి ఇప్పటి వరకు ప్రోమో అయితే చూపించారు. ఇంతవరకైతే లోపలికి రాలేదు నేను చూసినంత వరకు. సో 9 పెయిర్స్ ఉన్నారు. 9 పెయిర్స్‌లో వచ్చేసి హార్ట్ వచ్చేసి 9 మెంబర్స్ 6 పెయిర్స్‌కి హార్ట్స్ వచ్చినాయి. ఆ 6 పెయిర్స్‌కి ఒక్కొక్క పెయిర్‌కి ఒక్కో రూమ్ ఇచ్చారనమాట. ఆ పెయిర్స్ తర్వాత ఇంకో 3 పెయిర్స్ ఉన్నారు. ఆ 3 పెయిర్స్‌కి మాత్రం ఒక రూమ్‌లోనే వాళ్ళందరూ ఉండాలి అని చెప్పి బెడ్స్ అరేంజ్ చేశారు. ఒక 6 బెడ్స్ దాకా అరేంజ్ చేశారు. అంటే వాళ్ళ ఇష్టం ఎట్లానో పడుకోవచ్చు అని చెప్పి. సో వాళ్ళు అడిగారనమాట. అంటే గేమ్స్‌లో ఓడిపోయాం కాబట్టి మాకు ఇది పనిష్మెంట్ లాగానా అని చెప్పి. సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూమ్ ఇచ్చారు కదా, ఆ రూమ్‌లో ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసి ఇప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి మనం ఇప్పటి వరకు చూసినంత వరకైతే ఆహ్, ప్రియా, ప్రియా తెలుసు కదా మనకి, ప్రియాంక శివ్‌ది శివ్ అయితే అంటూ ఉంటాడు, "అసలు యాక్చువల్‌గా ఇంతమందిలో నేనున్నానంటే నువ్వు ఉండబట్టే ఉన్నాను. లేకపోతే అసలు ఇంతమందిలో నేను ఉండేవాడిని గాదు" అని చెప్పి అంటావు. "నేనున్నా గదా! ఇంక నీకేం భయం లేదని" చెప్పి. అంటే ఇక్కడ అర్థమవుతుంది తను, అంటే ఫస్ట్ నుంచి తెలుసు మనకి శివ్ వచ్చేసి కొంచెం రిజర్వ్డ్ టైప్. తనే చెప్పాడు, "ప్రియాతో తప్ప నేను ఎవరితో" పరి అంటాడు కదా! "పరితో తప్ప నేను ఎవరితో క్లోజ్‌గా ఉండలేను" అని చెప్పి. సో ఈ పేరు పక్కన పెడితే ఇంకొక పేరు హరిత హరీష్ వచ్చేసి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కంటే పక్కనోళ్ళ గురించి మాట్లాడుకోవడం ఎక్కువైంది. నటరాజ్ మాస్టర్ వచ్చేసి అక్కడ చలి పుడుతుంది అని చెప్పి, అంటే వాళ్ళ వైఫ్ వచ్చేసి కొంచెం ఏసీ ఎక్కువైందని చెప్పి, కూల్‌గా ఉందని చెప్పి అంటే, తను ఏదో జాకెట్ ఇవ్వలేదని చెప్పి, అసలు యాక్చువల్‌గా కూల్‌గా ఉందంటే వెంటనే జాకెట్ తీసి ఇవ్వాలి కదా! అసలు నటరాజ్ అసలు జాకెట్ కూడా ఇవ్వలేదని చెప్పి పక్కనోళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాడు. అదైతే అంటే పక్కనోళ్ళ గురించి మాట్లాడుకోవటం ఈ హరిత హరీష్ దగ్గర చూసాననమాట. ఇంకా మనగా మహేష్, శాండ్రా అయితే మహేష్‌నొచ్చేసి శాండ్రా అంటుంది, "ఇప్పుడు మనకి వచ్చినియి గదా! అవన్నీ తీసి సర్దితే బెటర్. నెక్స్ట్ ఇంకా గేమ్స్ స్టార్ట్ అయితే మనకి కష్టం గదా!" అంటే, "ఇప్పుడే సద్దనం ఎందుకు సర్దుదాం. ఇంకా టైం ఉంది గదా!" అని చెప్పి అంటాం. అంటే వాళ్ళిద్దరూ రీసెంట్ మ్యారేజ్ అయిన కపుల్స్. ప్లస్ తనని ఏమన్నా కోరిక కోరారా అని చెప్పి మామూలుగా అడిగితే, ఏమైనా కండిషన్ పెట్టారా? లేకపోతే ఏమైనా కోరిక కోరారా అని చెప్పి అడిగితే, మహేష్ పెట్టిన కండిషన్ ఏంటంటే, ఎవరిని హగ్ చేసుకోకూడదు. ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరిని హగ్ చేసుకోకూడదు అని చెప్పి పెట్టాడట. సో, సాండ్రా కూడా సేమ్ అని చెప్పి పెట్టిందంట. అంటే యాక్చువల్‌గా తనే అన్నాడు, ఇప్పుడు మ్యారేజ్ అవ్వకముందు ఫ్రెండ్స్‌తోని కలిసినప్పుడు తను పట్టుకొని ఎత్తేసేవాళ్ళట. అందుకని చెప్పి ఇట్లాంటియి పెట్టానని చెప్పి చెప్పాడు. సో, అది పక్కన పెడితే వీళ్ళ కపుల్‌ది ఇట్లా ఉంది. సో, వీళ్ళిద్దరు గేమ్ ఆడుకోవడం అదే చూపించారనమాట. ఇది పక్కన పెడితే ఇంకో సోనియా ఉన్నారు గదా! వాళ్ళు. ఆ పేరు వచ్చేసి ఇంకా వాళ్ళు ఆఫర్ ఇస్తే 10,00,000 కాదు సార్, ఒక 50,00,000 ఇస్తే వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి ఇక్కడే అంటాం. అంటే దానివల్ల తను గూడా అంటే కొంతమందికి ఎవరు ఇక్కడ అర్హులు గారో టికెట్స్ రేజ్ చేయమంటే తను అర్హులు కారని చెప్పి కొంతమంది కూడా చెప్పారు. అంటే ఇట్లా కొన్ని జరుగుతున్నాయన్నమాట. ఇదంతా పక్కన పెడితే నాకైతే అనిపించింది 'బిగ్ బాస్' కంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ ఇది అలవాటు అయితే బానే ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందైతే ఎవరితో మాట్లాడదామా అని చెప్పి ఖాళీగున్న వాళ్ళతో ఎళ్లి మాట్లాడటం. ఇక్కడ పేరుంది గాబట్టి, ఇంక వాళ్ళ పేరుతో మాట్లాడుకోవడం. సో, అంజలి పవన్‌ది చూస్తే వాళ్ళిద్దరికి ఆల్రెడీ ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళిద్దరిని వదిలేసి ఒక పాప అయితే చందమామ, బాబు అయితే ఇంకా కిడ్ అనమాట. మంత్స్ బేబీ. వాళ్ళిద్దరిని వదిలేసి ఎళ్ళిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు వాళ్ళకి ఇప్పటి వరకు మ్యారేజ్ అయ్యి 11 ఇయర్స్ వాళ్ళకి ప్రైవసీ లేదని చెప్పి, అంటే వాళ్ళు కలిసి మాట్లాడుకోవడానికి టైం దొరకట్లేదు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ యానివర్సరీకి కూడా తను లేడు. అలిగి వెళ్ళిపోయాడని చెప్పి, అట్లా ఒక ఇష్యూ ఉంది. అది సార్ట్ ఔట్ చేసుకోవడానికి వాళ్ళిద్దరూ కొంచెం గ్యాప్ దొరికి వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఉండడానికి వచ్చామని చెప్పి చెప్పారు. సో, ఇట్లా ప్రతి కపుల్ వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్‌షిప్ పెంచుకోవడానికని చెప్పి వచ్చారు. కానీ ఇక్కడైతే లైట్‌గా గొడవలు కూడా స్టార్ట్ అయినట్టు నాకైతే అనిపిస్తుంది. ఫస్ట్ మహేష్, శాండ్రీ వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ అయితే అసలు తనెళ్లి పడుకోవటం, వైఫ్‌కి కాలుకి దెబ్బ తగిలిందని చెప్పి మసాజ్‌లు చేయటం అయి చూపించారు. సో, ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాత్రం ఇప్పటి వరకైతే ఇంట్రడక్షన్ అని చెప్పొచ్చు అట్లా ఉంది. నెక్స్ట్ ఇంకా గేమ్‌లు స్టార్ట్ అయినప్పుడు ఎట్లా ఉంటుందో చూడాలి. గేమ్‌లు స్టార్ట్ అయినప్పుడైతే నాకు తెలిసి సూపర్‌గా ఎంజాయ్‌మెంట్‌గానే ఉంటుంది. ఇప్పుడు స్ ప్రతి ఒక్కళ్ళు
మా పార్ట్నర్ల దగ్గర మేము గ్రేట్ అనిపించుకోవాలి అని చెప్పి చూడటం. ప్లస్ పార్ట్నర్‌ని పక్కన పెట్టేసి వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చోవటం. అంటే ఇట్లా ఎట్లా ఉంటుందంటే కొంతమందికైతే హర్ట్ అవుతున్నారు. కొంతమందైతే కూల్‌గా ఆహ్, వచ్చిన రూమ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయటం. ఆ రూమ్స్ కూడా సూపర్‌గా ఉన్నాయి అని చెప్పి ప్రతి చోట కెమెరాలున్నాయి. అంటే కెమెరాలుంటాయని చెప్పి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. రూమ్స్‌లో కూడా కెమెరాలున్నాయి. కెమెరాలని అంటే 'బిగ్ బాస్‌లో' ఎట్లా ఉందో అట్లానే ఉంది. బట్ కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. చూస్తే అర్థమవుతుంది ఆ డిఫరెన్స్ ఏంటో కూడా. సో, చూద్దాం ఇంకా ముందు ముందు ఎట్లా ఉంటుందనేది. ఇప్పటి వరకైతే బానే ఉంది. ప్లస్ జడ్జిలొస్తారు. జడ్జిలొచ్చినప్పుడు వాళ్ళు ఏం జడ్జి చేస్తారు? వాళ్ళు ఆడే గేమ్స్‌లో అంటే పార్ట్నర్స్ గేమ్స్ వాళ్ళలో ఉన్న ఎమోషన్ కూడా బయటికి తీసుకొస్తారట. ఇప్పటివరకైతే ఆ ఎమోషన్ బయటకి తీసుకురావడం అదంతా చూపించలేదు. చూద్దాం ఇక ముందు ముందు ఏం చూపిస్తారనేది. సో, కావ్య గురించి చెప్పాలంటే ఇప్పుడు కావ్య వచ్చేసి ఒక ఆట ప్రోగ్రామ్‌లో వస్తుంది గదా! దానిలో ఒక ఎలిమినేషన్ అవుతుంది. తన టీమ్‌లోనే ఎలిమినేషన్ అనమాట. ఎలిమినేషన్ అయితే బాధపడటం చూసాం గానీ ఇప్పటివరకు ఏడవడం చూడలేదు. కావ్య అయితే ఏడుస్తూ తప్పదు ఇక్కడ ఈ గేమ్ కంటిన్యూ అవ్వాలంటే ఎలిమినేట్ అవ్వక తప్పదు. నువ్వు ఎలిమినేట్ అవ్వాల్సిందే. సారీ అని చెప్పి తన కళ్ళే నేనైతే అక్కడ ప్రోమో చూసినప్పుడు నేననుకున్నాను, ఏంటి ఏమైపోయింది? ఆ అమ్మాయికేమన్నా ఇంజ్యూర్ అయిందా అని చెప్పి అనుకున్నా. ఇంజ్యూర్ అవ్వడం కాదు. ఆ అమ్మాయి గేమ్ నుంచి ఎలిమినేట్ అయింది. గేమ్ నుంచి ఎలిమినేట్ అవ్వకపోతే లాస్ట్ విన్ అయ్యేవాళ్ళు ఒకళ్ళే ఉంటారు గదా! అందరూ ఎలిమినేట్ అవ్వాల్సిన వాళ్ళే గదా! సో, అంటే ఫస్ట్ ఇంతకుముందు ఎప్పుడు కావ్య ఏ ప్రోగ్రామ్‌లో రాలేదు కాబట్టి ఫస్ట్ టైమ్ ప్రోగ్రామ్ కాబట్టి తనకు బాధ అనిపించింది అని చెప్పి నాకనిపించింది. కామెంట్స్ చూస్తే గూడా అసలు ఇంత సెన్సిటివ్‌గా ఉండకూడదక్క అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు. కావ్యకి అలవాటవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 'బిగ్ బాస్' సీజన్ 10లో కావ్య రాబోతుంది అని చెప్పి అంటున్నారు. ఆఫ్‌కోర్స్ సీజన్ 9లో అన్నారు, 8లో కూడా అన్నారు. బట్ ఇప్పుడు ఎందుకు స్ట్రాంగ్‌గా ఇనిపిస్తుందంటే కావ్యని ఇప్పుడు ప్రతి చోట 'స్టార్ మా పరివార్‌లో' తీసుకుంటున్నారు, ఆటలో తీసుకున్నారు, ఇంతకుముందు వంటలో తీసుకున్నారు. ప్రతి చోట తనని ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చేట్టు చూపిస్తున్నారు. అంటే తను 'స్టార్ మా' ఈసారి కంపల్సరీగా 'బిగ్ బాస్‌లో' తీసుకుంటారని చెప్పి అనిపిస్తుంది. చూద్దాం ఈసారి తనొస్తే ఎట్లా ఉంటుంది? కంటెంట్ ఎట్లా ఉంటుంది? ఎట్లా ఇస్తుందనేది. సో, ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.